హాయ్ ఆల్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఈరోజు స్పెషల్ అని చూస్తున్నారా? ఈరోజు మనము సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఫిష్ కర్రీ ఎలా చేసేయాలో చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నెనైతే పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని అది ఆయిల్ వేడయ్యేంతలోపు మనము ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని ఆ వేడైన ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న ఫిష్ని అయితే మనము దాంట్లో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ధనియాల జీలకర్ర పొడి మనకు రుచికి తగినంత వేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండుని మంచిగా చిక్కగా చింతపండు గుజ్జునైతే ఆ మ్యారినేట్ చేసుకున్న ఫిష్లో మనం వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే ఫ్రై అయిన ఉల్లిపాయలను అయితే మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం వేసిన మసాలాని మొత్తం కరెక్ట్గా సరిపోయిందా లేదా చూసుకోవాలి. మరి అదే బాండిలో మనము ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి తాలింపు వేసేయాలి. అయితే తాలింపు వేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని అయితే వేయించుకోవాలి. అది ఎర్ర రంగు వచ్చేంత వరకు వేయించిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని అయితే మంచిగా ఉడకనివ్వాలి. ఆయిల్లో ఉడికిన తర్వాత కొంచెం మనకు ఎంత అవసరం ఉంటో అంత వాటర్ వేసేసుకొని మంచిగా మరగబెట్టుకొని అయిపోతుంది. మనకు ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.